నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీపీఎల్లో ఉన్న వారందరికీ తల్లికి వందనం పథకం వర్తింపచేయాలి. తల్లికి వందనం గతేడాది నిధులు విద్యార్థులకు బకాయిలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన. నిధులు జమ చేయని తల్లులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్న మాజీ ఎంపీ భరత్. ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠిన నిబంధనలు. ప్రైవేట్ ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ పరీక్షల వల్ల వాహనాల యజమానులకు తీవ్ర ఇబ్బందులు. చివరికి వారి వాహనాల ఇంజన్లకు కూడా నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు. గోదావరి పుష్కరాలను విజయవంతం చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 2027 గోదావరి పుష్కరాలలో చిరు వ్యాపారులకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. 2027 గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ అధ్యక్షుడు దొండపట్టి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా సామూహిక వ్యాపారం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు. చారిత్రాత్మక సాంస్కృతిక సాంప్రదాయాలు కలిగిన నగరంలో గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యమేనని, దీన్ని భక్తులకు విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. నగరంలో 25 ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తామని, సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తానని అన్నారు. పాత నగరాన్ని వదిలేస్తామని అన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా సహకరించాలని డీసిల్టేషన్ చేయిస్తున్నామని అన్నారు. నవంబర్లో 50 MLD వాటర్ ప్లాంట్ ప్రారంభమవుతుందని అన్నారు. వచ్చే పుష్కరాల్లో భక్తుల రద్దీని తగ్గించడానికి పుష్కర్ నగర్లు ఏర్పాటు చేస్తున్నామని, భక్తులకు భోజనాలు, మరుగుదొడ్ల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రవాణాకు సంబంధించి బస్సు, ట్రైన్ల వివరాలు, ఏ ఘాట్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఏ ఘాట్లో ఖాళీగా ఉన్నాయని తదితరుల వివరాలను ట్రాఫిక్ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తామని, డ్రోన్ సమీకృత సమాచార వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు చిన్న వ్యాపారులను దెబ్బతీయవద్దని, డీసిల్టేషన్ ముందుగానే చేయాలని అన్నారు. అనంతరం వైసీపీ నాయకురాలు జక్కంపొడి విజయలక్ష్మి మాట్లాడుతూ గత పుష్కరాల్లో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా 2027 పుష్కరాలకు భక్తుల క్రమబద్ధీకరించిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. బీజేపీ నాయకుడు కంటిపొడి సర్వారాయుడు మాట్లాడుతూ పవిత్ర గోదావరి పుష్కరాలకు, స్నానాలకు భక్తులకు అన్ని రేవులకు మార్గాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. బీజేపీ నాయకుడు కురగంటి సతీష్ మాట్లాడుతూ నగరంతో పరిపాలనా అవగాహన కలిగిన అధికారులను బదిలీ చేయకుండా పుష్కరాల వరకు వారిని సేవలు వినియోగించుకున్నా బదిలీ చేయకూడదని అన్నారు. ఆర్డీఓ కృష్ణనాయక్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను అన్ని వర్గాల ప్రజలతో, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దశల వారీగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. శానిటేషన్ పరంగా ఇబ్బందులు లేకుండా శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లా ఏఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీ నియంత్రణకు స్వచ్ఛంద సేవకులుగా మాజీ సైనికులు, పోలీసులను వినియోగిస్తే బాగుంటుందని అన్నారు. నందేపు శ్రీనివాస్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా అన్ని చోట్ల భారీ ఎత్తున మొక్కలు నాటాలని, నగరంలో పచ్చదనాన్ని, సుందరీకరణాన్ని చూడగలుగుతామని అన్నారు. ఈ సమావేశంలో వై శ్రీను, జామి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, నల్లం శ్రీను, వర్రే శ్రీనివాస్, కోళ్ళ బాబు, టీకే విశ్వేశ్వర్ రెడ్డి, మధ్య రాంబాబు, బుడ్డిగ రాధ, అశోక్ కుమార్ జైన్, పోలసానపల్లి హనుమంతరావు, కొల్లేపల్లి శేషయ్య, ఆకుల శ్రీనివాస్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు. పుష్కరాలు ఏదైతే ఉన్నాయో
సంబంధించిన నగరంగా వివిధ పార్టీల్లో అనుభవం కలిగిన వ్యక్తులుగా వివిధ పుష్కరాల్లో సేవ చేసిన వ్యక్తులుగా ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో అందరి యొక్క సూచనలు తీసుకోవాలి. ఈ పుష్కరం మనందరిది, మనందరి బాధ్యత. వచ్చిన అతిథిని గౌరవపదంగా స్వాగతించాలి. వచ్చిన వారి వలన నగరంలో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా నగరవాసుల్ని చూసుకోవాలి. వీటన్నిటిపైన గత సంవత్సరంగా గౌరవ కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, నేను కానీ, గౌరవ ఎంపీ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి స్థాయిలో వారికి ఉన్న అవగాహన అనుభవంతో ఈ సంవత్సరం పొడుగున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఓ పక్కన పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అండర్గ్రౌండ్ పవర్ కేబులింగ్ కానీ, కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని నగరంలో రాజమండ్రి సిటీలో అదనంగా 2 సబ్స్టేషన్స్ తెచ్చుకోవడంలో కానీ, అదనంగా 25 ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానీ చాలా చొరవ చూపిస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ సిస్టమ్ ITMS ద్వారా గతంలో ఏ విధమైన తప్పిదాలు జరగకుండా ఎక్కడికక్కడ పుష్కర నగరాలు పెట్టి అక్కడ స్క్రీన్స్ పెట్టి ప్రజలు ఈరోజు బస్సు వచ్చింది, ఆ బస్సు ద్వారా ఎంతమంది వచ్చారు, ఏ ఘాటుకి వెళ్తున్నారు, ఒక ట్రైన్ వస్తూ ఉంది, ఎంతమంది వస్తూ ఉన్నారు, ఏ ఘాటుకి వెళ్తున్నారు, ఏ ఘాట్లో ఎంత రద్దీ ఉంది, పుష్కర నగరాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ రద్దీ ఉంటే ఎక్కడ మనం దగ్గరలో ఉన్న పుష్కర నగరంలో ఉండొచ్చు, సేద తీర్చుకోవచ్చు, కాస్త తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏ ఘాట్లో తక్కువ అయితే ఆ ఘాటుకి ఎలా వెళ్ళాలి, ఇదంతా కూడా తెలియచేసే విధంగా ITMS ద్వారా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని మొత్తం రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, రైల్వే, రోడ్డు మాధ్యమంలో వచ్చిన కార్లు కానీ అన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాం. ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత మాత్రమే మా సలహా సూచన ఇవ్వచ్చు అని అదే మన దగ్గర అది ఆలోచన ఉండదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మంది కమిషనర్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కార్పొరేటర్. సో అందరితో కలిసి మేము పని చేస్తున్నాము. సో వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలంటే నా నుంచి ఒక సజెషన్, ఇఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మీరు ఇంట్రెస్ట్, ఎందుకంటే నేను వచ్చిన ఒక 1 year అయింది, ఇంకా చాలా మందికి ఆఫీసర్స్కి అవగాహన ఉండకపోవచ్చు, పాత ఎక్స్పీరియన్స్కి అంత మెమొరీ ఉండకపోవచ్చు. మీరు లోకల్ కాబట్టి ఖచ్చితంగా పుష్కర్ సంబంధించి కానీ, పుష్కర్ కాకుండా మన టౌన్కి అభివృద్ధి సంబంధించి కానీ ఏమేమి చేయొచ్చు, ఏమేమి మీకు ఆలోచన ఉంది, ఒక కమిటీస్ మీరు ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న కమిటీస్ ఫామ్ చేసుకొని మేము ఎందుకంటే జిల్లా లెవెల్లో మీటింగ్ పిలుస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డీఓ గారు ఒక ట్రాఫిక్ కమిటీ చూస్తుంటారు, మేము శానిటేషన్ కమిటీ చూస్తుంటాము. సో మీరు కూడా ఒక కమిటీ ఫామ్ చేస్తే మా దగ్గర రిపోర్ట్ ఉంటుంది, మేము కూడా మీటింగ్లో పెట్టినప్పుడు మేము కూడా పిలవడం జరుగుతుంది. మేము క్యాప్టెన్ గారికి, ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తుల యొక్క వ్యాపారం దెబ్బతినకూడదు. ఖచ్చితంగా దోపుడు బళ్ళు మీద చేసుకునే వ్యాపారం సక్సెస్ అవ్వాలి. ఆనాడు దోపుడు బళ్ళను బయటికి తీసేస్తారంటే ఏపీ వెంకటేశ్వరరావు సార్ కేతన్ గారు మీకు మన పోలీస్ వారికి తెలియవలసింది ఏంటంటే, మేము ఇంత రోడ్లో మార్కింగ్ ఇచ్చాం, వైట్ తోటి మనం మార్కింగ్ ఇచ్చి ఆ లోపల ఉన్న ఈ దోపుడు బళ్ళు వ్యాపారస్తులు ఏమీ ముట్టుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు కూడా దయించి ఆ విధంగానే మీరు చేస్తారనేది మీ ఎమ్మెల్యే గారికి, మీకు మీ ఆర్డీఓ గారు చెప్తున్నాను. అది జరగాలి. వ్యాపారస్తులు పుష్కరాలు వస్తే 4 రూపాయలు సంపాదించుకుంటామనే ఆలోచనలో ఉంటారు కాబట్టి వాళ్ళు పాడు చేయకూడదు. ఇది మెయిన్ రోడ్కి అనుసంధానంగా రోడ్లన్నీ కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ చేస్తే చాలా వరకు సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పుష్కరాల నిమిత్తం చిరు వ్యాపారం కూడా ఇబ్బంది పెట్టదండి. చిరు వ్యాపారం చాలా అవసరం. ఇవాళ పెద్ద మాల్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్లో రావడమే జనం తగ్గిపోయారు. ఒక క్రౌడ్ కదా, ఇది 2 క్రౌడ్ ఉండేది, ఒక క్రౌడ్ ఉంటుంది. చిరు వ్యాపారంలో ఒక ఇబ్బంది పెట్టద్దు. చిరు వ్యాపారాలు ఉంటేనే రాజమండ్రి టోకు వర్గం కూడా జరుగుతుంది. టోకు వర్గం కూడా తగ్గిపోయింది. రాజమండ్రి హోల్సేల్ మార్కెట్ కూడా కొంచెం తగ్గుతున్నాయి వ్యాపారాలు. దయచేసి చిరు వ్యాపారాలు కూడా ఇబ్బంది పెట్టద్దు. అలాగే నగరానికి మెయిన్ రోడ్ కూడా అనుసంధానం. ముందు గోదావరి పుష్కరాలు కానీ
అందరికీ రాజమండ్రి గుర్తొస్తుంది. ప్రపంచ దేశాలు కూడా రాజమండ్రి చూస్తూ ఉంటాయి. అందుచేత రాజమండ్రి ఎప్పుడు చేద్దాం, ఇక్కడ పుష్కర స్నానం ఎప్పుడు చేద్దామని చెప్పి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అందు గురించి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి. హౌ టు మేనేజ్ ద క్రౌడ్, ఎవరి పీపుల్ ఎలా వస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా మనం మేనేజ్ చేసి జాగ్రత్తగా ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా పంపించాలి అన్న దాని మీద మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వరకు మనం వైజాగ్ సిటీలో ట్రాఫిక్ వార్డెన్ సిస్టమ్ ఒకటి అడాప్ట్ చేస్తున్నారు. దాని అర్థము మనకి ఆర్మీలో రిటైర్డ్ పర్సనల్ ఉంటారు. వారిని అప్పుడప్పుడు మనం ఎలక్షన్లోని అప్పుడప్పుడు ఈ నేచురల్ కలామిటీ సమయంలో ఉపయోగిస్తుంటాము. వాళ్ళు ఉదార స్వభావంతో వచ్చి డబ్బులు కూడా ఆశించకుండా సర్వీస్ ఓరియంటేషన్తో వాళ్ళు ట్రాఫిక్ జంక్షన్స్లోనే వారు విత్ సమ్ రికగ్నిషన్ ఏదో ఒక క్యాప్ ట్రాఫిక్ సింబల్ తోటి అలాంటివి పెట్టుకొని వాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు. ఎనీ సీజన్, ఇదర్ సమ్మర్ సీజన్, వారిని మనం తెప్పించుకోవచ్చు. మన లోకల్ పీపుల్, లోకల్ ఎస్హెచ్ఓస్, అలాగే మన తహసీల్దార్స్ వీళ్ళందరూ వాళ్ళని రిక్విజిట్ చేస్తే వాళ్ళు రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ తాలూకా వెల్ఫేర్ ఆఫీస్ కూడా ఉంటుంది. 46 రోజులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా ముస్లింస్ రంజన్ పండుగలో చేసినట్టు మంచినీళ్ళు కూడా తాకుండా డెవలప్మెంట్ చేశారు. నరేంద్ర మోడీ గారు నమాజీ పోవాలని ఆహ్వానాన్ని కూడా ఇచ్చారు. జగన్ గారు రాజమండ్రి వచ్చి మున్సిపల్ స్టేడియం విశ్వేశ్వరరెడ్డి రమ్మంటే చెప్తే అలా ఏంటి డేట్స్ చేస్తున్నామంటే మ్యాచింగ్ గ్రాండ్ కావాలి అంటే 34 కోట్లు లెటర్ తెచ్చారంటే రంజన్ రెడ్డికి లేకపోతే రంజన్ రెడ్డికి ఇస్తే ఇల్లు అంటే 34 కోట్లు ఆయన రిలీజ్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు 7 డేట్లేసి 95 కోట్లతోటి కూంపేట దగ్గర మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మిస్తున్నారు. మురుగునీటి శుద్ధి కర్మ ఆ నియోజకవర్గం లేదు. అది మరి వాటర్ ట్యాంకుల ద్వారా పంపు చేస్తే ఆ ట్యాంకుల్లోంచి నీరు మన అందరికీ పొలాల ద్వారా సప్లై చేస్తారు. ఈ ఆడవాళ్ళు అరగంట లేట్ అయ్యేదానికి పొలాలు ఇంకా వాటర్ రాలేదు, ఇంకా వాటర్ పొలాలు కాకలు అమ్మ మీరు తాగేదంతా నీరు మరాఠీ చేసేది నీరమ్మా, అది కాదు. ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీగా వాటర్ కాసుకోండి. బీపీఎల్లో ఉన్న వారందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తల్లికి వందనం గతేడాది నిధులు విద్యార్థులకు బకాయిలు ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేయాలి, లేదంటే వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు పెన్షన్ ఇస్తానని అన్నారు. మహిళలకు 18,500 రూపాయలు అందిస్తామని అన్నారు. ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. నిరుద్యోగులకు భృతి ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడ మంజూరు చేశారో చెప్పాలని అన్నారు. సూపర్ 6 పథకాలు ఎలా పూర్తయ్యాయో చెప్పండని అన్నారు. గతంలో అమ్మఒడి నిధుల్లో 2,000 రూపాయలు తగ్గిస్తే విమర్శలు చేశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన కొనసాగిస్తుందని విచారం వ్యక్తం చేశారు. పత్రికా కార్యాలయంపై దాడులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే జరగడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంపీగా పనిచేస్తున్న రేణుకా సోదరు లాంటి వ్యక్తి అత్యంత దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేణుకా చౌదరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. రాజమండ్రిలో ఓ మైనర్ బాలికను స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరుడు లోపరుచుకుని మోసం చేశాడని ఆరోపించారు. 8వ నెలలో అమ్మాయికి సిజేరియన్ చేయించి బిడ్డను బయటకు తీశారు. బ్రతికున్న బిడ్డను చంపడానికి ఎవరికి హక్కు ఉందని అన్నారు. 40 రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని అన్నారు. కేసు నమోదు కాలేదు. జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు బాధితురాలిని సంప్రదించారు. బాధితురాలు నా వద్దకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం సహకారంతో పోలీస్ కేసు నమోదు చేయించామని తెలిపారు. దళిత బాలికకు ఇంత అన్యాయం జరిగితే మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని అన్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర డీజీపీని కలుస్తామని చెప్పారు.
ఈ ప్రభుత్వం స్పందించి మోసం చేసిన వ్యక్తిని పట్టుకొని బాధితురాలికి న్యాయం చేయాలని, బాధితురాలికి సత్యదేవ్తో వివాహం చేయించాలని అన్నారు. ఇలాంటి అమ్మాయిలు రాజమండ్రిలో చాలామంది ఉంటారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం శోచనీయమని అన్నారు. ప్రజాప్రతినిధి పిఏ ఒక రౌడీ షీటర్. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనిపై రౌడీ షీట్ తొలగించారని భరత్ రామ్ ఆరోపించారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టారు, ఎంతమందిని మీరు డిలీట్ చేస్తూ ఉన్నారు అంటే నా నోటీస్కి వచ్చింది. అక్కడ చెప్పడం ఏంటంటే నెలకి ఆదాయం అంట 10,000 మించకూడదంట, 10,000 మించితేనంట తల్లికి వందనం కట్ చేస్తారంట. అసలు వైట్ కార్డ్ అంటే ఏంటండి? అసలు వైట్ కార్డ్ దాని యొక్క మీనింగ్ ఏంటని అడుగుతున్నా. బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అంటే వైట్ కార్డ్. ఆల్రెడీ గవర్నమెంట్ నిర్ధారించింది వైట్ కార్డ్ మంజూరు చేశారని అంటే నువ్వు బిలో పావర్టీ లైన్లో ఉన్నావు, నువ్వు పథకాలకి గవర్నమెంట్ ఇచ్చే పథకాలకి అర్హురాలని దానికి అర్థం. మళ్ళీ దీనికి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అంటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ మద్దతుదారులు కానీ ఉంటే వాళ్ళని తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారా ఈ ముసుగులో అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 89 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 1 ఇయర్ బకాయి అంటే లాస్ట్ ఇయర్ బకాయి సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాకీ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 89 లక్షల మంది విద్యార్థులకి 15,000 రూపాయలు చొప్పున బకాయి ఉన్నారనేది మర్చిపోబాకండి. మీరు ఆ డబ్బులు ఎప్పుడు తల్లుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నారు? ఇది ప్రశ్నిస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిగా ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంతమందికి కూడా ఖచ్చితంగా మీరు తల్లికి వందనం వేసి తీరాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ఇంక సూపర్ 6 అయిపోయింది, ఇంకా సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే నాలిక అన్నాడు. అంటే నాలిక అంటే ఏంటి? మీ నాలిక అన్నాడు. అసలు ఇలా మాట్లాడచ్చా? సూపర్ 6 ఎక్కడైపోయిందండి? అసలు ఎక్కడైపోయింది సూపర్ 6? మీరు రైతు భరోసా వేశారా? మహిళలకి నీకు 15,000 అన్నారు, 15,000 మాట పక్కన పెడితే 13,000 వేస్తున్నారని విన్నాను. మరి 18,000 ఏమైందని అడుగుతున్నా. మరి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 18,000 వేయాలి కదా సంవత్సరానికి, అంటే నెలకి 1,500. ఇది కాకుండా 50 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ మహిళలకి మైనారిటీ మహిళలకి మీరు పెన్షన్ ఇస్తా అన్నారు 4,000 రూపాయలు. మరి ఎక్కడుంది? ఎక్కడ ఇస్తా ఉన్నారు? సూపర్ 6 ఎక్కడైపోయిందండి? సూపర్ 6 ఎక్కడైపోయింది? నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఎక్కడిచ్చారు? మరి సూపర్ 6 ఎక్కడైపోయింది? అలా ప్రారంభమే పూర్తిగా కాల, ఇంకా సూపర్ 6 అయిపోయింది, ఇంకెవరైనా మాట్లాడితే మీ నాలుక అని మింగేశారు. మీరు నిబంధనలు అమలు చేశారు, బాగానే ఉంది. కాకపోతే దీని గురించి మీరు గతంలో ఇదే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు ఎలా తీస్తారు అని ఇదే నారా లోకేష్ గారు మాట్లాడారు. 1,000 రూపాయలు, తర్వాత 2,000, ఫస్ట్ 1,000, తర్వాత 2,000. ఇంకా స్కూల్స్ బాగుండాలన్న ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి ఇదే 2,000 రూపాయలు మీరు ఎందుకు మినహాయిస్తూ ఉన్నారని అడుగుతున్నా. మీరు తప్పు పట్టారు కదా, వాళ్ళు 2,000 రూపాయలు మీరు ఎందుకు కట్ చేశారని. మరి ఇప్పుడు మీరెందుకు కట్ చేస్తున్నారు? మీరు కూడా చేయకూడదు కదా. ఒకటి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని కితాబిచ్చి అప్పుడు మీరు 2,000 కట్ చేయండి. వాళ్ళు ప్రజలు ఎవరో కూడా ఒప్పుకోరు. మీరు 2,000 కట్ చేయడానికి మీరెవరండి? మీరు 15,000 రూపాయలు మీరు సూపర్ 6 హామీ ఇచ్చినప్పుడు మీరు అమలు చేయండి. అప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు లేవనెత్తారు కదా, వేలెత్తి చూపించారు కదా, మీరెందుకు కట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అందరూ బతకాల. ఇటు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు ఎగ్జిబిటర్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళందరూ బతకాల. ఇక్కడ ఎలా కనబడుతుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకి సినిమా సామాన్యులకి అవకాశం కల్పించాలని టికెట్లు నియంత్రణ చేశారు రేటు విషయంలో. అప్పట్లో మరి నెంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ థియేటర్స్కి వస్తే ఖచ్చితంగా ఎగ్జిబిటర్లు బతుకుతారు, డిస్ట్రిబ్యూటర్లు బతుకుతారు. ఇక్కడ 1,000 కోట్ల రూపాయల సినిమాకు ఆదాయం వస్తుంది. ఈ 1,000 కోట్ల రూపాయల సినిమా ఆదాయం ఎవరికి వెళ్తుందండి? హీరోలకు వెళ్తుంది,
డైరెక్టర్లకు వెళ్తుంది, ప్రొడ్యూసర్లకు వెళ్తుంది. మరి ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతూ ఉన్నారు. అందరూ సమానంగా బతకాలంటే ఎప్పుడైతే రేట్లు నియంత్రణ జరుగుతుందో ఖచ్చితంగా సినిమా షోస్ కూడా ప్రజలు వస్తారు. ఇప్పుడు సినిమా టికెట్ నాకు తెలియదు ఎంత ఉందో, 200, 250 ఎంత ఉంది. అది అప్పట్లో ప్రభుత్వం బాగా నియంత్రణ చేసి సకానికి తగ్గించినప్పుడు మొత్తం ప్రజలందరూ కూడా వస్తారు, సామాన్యుడికి అవకాశం కల్పించారు. మరి ఇప్పుడు కేవలము ఈ బడాబాబులు బతకడానికి, ఆ నలుగురు బతకడానికి మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటాయి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చెప్పాలా, మీరు రేట్లు తగ్గించండి, అప్పుడు ఖచ్చితంగా ఎగ్జిబిటర్లను వీళ్ళందరూ కూడా సినిమాలు వేయడానికి ముందుకు వస్తారు. ప్రతి రాష్ట్రంలో కూడా పర్సంటేజ్ జరుగుతూ ఉంది. ఏదైతే సినిమాకు వచ్చే కలెక్షన్లో ఎగ్జిబిటర్లకి ఇంత పర్సంటేజ్ వెళ్ళాలని. ఆంధ్రప్రదేశ్లో జరగట్లే, తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి. దానిపైన కూడా ఒకసారి పునరాలోచన చేసుకొని ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా బతికే విధంగా సినిమా ఇండస్ట్రీ 4 కాలాల పాటు బాగుండాలి అని అంటే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. వాహనాల ఫిట్నెస్ పరీక్షా విధానం తక్షణం మార్చాలని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠినంగా నిబంధనలు మార్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని కార్మిక సంఘాల నాయకుల జేఏసీ ఆరోపించింది. ప్రస్తుతం ప్రైవేట్ ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ పరీక్షల వల్ల వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చివరికి వారి వాహనాల ఇంజన్లకు కూడా నష్టం చేకూరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్, మాజీ డిప్యూటీ మేయర్ బోలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, బాక్స్ ప్రసాద్, అమలాపురం నాయకుడు, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాసు, పోలుపల్లి నాగేశ్వరరావులు మాట్లాడారు. రవాణా శాఖ ఎంవీఐల ద్వారా చేయించాల్సిన ఈ పరీక్షా విధానాన్ని ప్రైవేట్కి అప్పగించడంతో ఆన్లైన్ చలానా ఛార్జీలతో పాటు సమయం కూడా వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు ఒకే ఏటీఎస్ సెంటర్ రాజానగరంలో ఉందని, అక్కడ పరీక్షల నిర్వహణకు వెళ్లి వ్యయ ప్రయాసాలతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పెద్ద వాహనాలకు 400, చిన్న వాహనాలకు 200 రూపాయల చొప్పున ఛార్జీలు కూడా పెంచడం జరిగిందన్నారు. పెద్ద వాహనానికి 1320, చిన్న వాహనానికి 920 చలానా కడుతున్నామని, ఆన్లైన్లో చలానా కట్టిన తరువాత అక్కడ 6 గంటలకు పైగా నిరీక్షించాల్సి వస్తోందని, పరీక్షల తరువాత ఓకే అయ్యిందో లేదో తెలియడానికి కనీసం వారం రోజులు సమయం తీసుకుంటున్నారని, అప్పటి వరకు వాహనాన్ని రోడ్డుపైకి తేవడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని వ్యతిరేకించామని అన్నారు. అయితే గుజరాత్లో మాత్రం ఏటీఎస్ సెంటర్ లేదా ఎంవీఐ ఎవరి వద్దకైనా వెళ్లి ఫిట్నెస్ పరీక్ష చేయించుకునే వెసులుబాటు కల్పించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏటీఎస్ సెంటర్లను పెంచాలని అన్నారు. ఆ విధానాన్ని అమలు చేసి రవాణా రంగాన్ని కాపాడాలని వేడుకున్నారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ జూలై 1న శాంతియుతంగా చలో రాజానగరం ఏటీఎస్ సెంటర్కు పిలుపునివ్వడం జరుగుతుందన్నారు. దీనిపై అన్ని ప్రాంతాలకు వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. గతంలో ఫిట్నెస్ సమయం ముగిస్తే రోజుకి 50 రూపాయల చొప్పున జరిమానా ఉండేదని, దానిపై అన్ని కార్మిక సంఘాలు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడడంతో రోజుకి 10 రూపాయలు వసూలు చేసేలా మార్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఫిట్నెస్ పరీక్షా విధానంపై పునరాలోచన చేసి రవాణా రంగంలో లారీలు, చిన్న కార్లు, ఆటోలు, మినీ వ్యాన్ల యజమానులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ప్రయత్నించాలని వారు కోరారు. సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు నరవ గోపాలకృష్ణ, సప్ప ఆదినారాయణ, దుమ్మెటి సోమశంకర్, వెన్న సత్యనారాయణ, కొండ లక్ష్మీ నరసింహరావు, బొక్కం సింహాచలం, ముచ్చకర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గురవుతున్నటువంటి నేపథ్యంలో పత్రికా విలేకరుల ద్వారా మా కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పాలి. ఏదైతే ఫెయిల్యూర్స్ అయినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల మాదిరిగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని రద్దు చేసి యథావిధిగా గతంలో ఎలాగైతే ఏటీఎస్ కాకుండా మరి ఆర్టీఓ అధికారులకు ఇచ్చారో అదే రకంగా మాకు కూడా ఇవ్వాల్సింది గాను. కాని పక్షంలో గుజరాత్లో ఇచ్చిన విధంగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి, అంటే ఇటు ఏటీఎస్ సెంటర్లకు కానీ ఇటు ఆర్టీఓలకు కానీ ఎక్కడైనా సరే చేసుకునేటువంటి వెసులుబాటు అయినా కలిగించమని చెప్పేసి ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నాం. అందువల్ల దయచేసి మిత్రులందరూ కూడా మా బాధను ఒకసారి అర్థం చేసుకోండి.
ఇవాళ ఒక లారీ అంటే 2018 మోడల్ ఒక లారీ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఏటీఎస్ సెంటర్కి వెళ్తే 1,25,000 రూపాయలు ఖర్చు అయినటువంటి నేపథ్యం జరుగుతుంది. ఈ ఏటీఎస్ సెంటర్ల యొక్క భాగోతాన్ని కూడా మీకు త్వరలోనే మళ్ళీ కూలంకషంగా జరిగిందంతా కూడా ఎక్కడ ఈ భాగోతం జరిగింది, ఎవరు ఈ ఏటీఎస్ సెంటర్లు నిర్వహిస్తున్నారు అనే దాని మీదట పూర్తి అవగాహన మీకు పత్రికా విలేకరులకి మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులు, ప్రతి ఒక్క అసోసియేషన్ సంఘాలు కూడా ఈ రోజుని ఈ యొక్క ఫిట్నెస్ దాని మీద కూడా పోరాడాలని నిరసన పోరాటం తెలియపరచాలనే ఉద్దేశంలో ఈరోజు ఇక్కడ మామూలుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే మామూలుగా గత ప్రభుత్వంలో 2014, 2019లో ఒకసారి మేము ఈ బ్రేక్ విషయంలో కూడా 50 రూపాయల బ్రేక్ విషయంలో కూడా ఆ రోజున మేము కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్మిక శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారు కూడా ఆ రోజుని 50 రూపాయల గురించి బ్రేక్ విషయంలో పోరాటం జరిగింది. దీనికి ఎవరైతే ఈ రోజున ఉన్నటువంటి నాయకులు, ఆ రోజున ఫైనాన్స్ కంపెనీలు అందరూ కూడా దాని మీద పోరాటం జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి అధికారులు ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ ఉన్నారో ఆ ఉన్నటువంటి నాయకుల దగ్గర కూడా వెళ్ళి ఈ 50 రూపాయల దాని మీద ఫైట్ చేస్తే అప్పుడు 10 రూపాయలు దాన్ని చేసి కుదించి కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రేక్ విషయంలో కూడా న్యాయం కూడా జరిగింది. అదే 2014, 2019లో తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినప్పుడు అదే విధంగా కూడా ఈ రోజు 2024లో కూడా మాకు ఉన్నటువంటి ఇబ్బంది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కార్మికుల విధానాలు దాని మీద ఏంటంటే ఫిట్నెస్ దాని మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదన్న విషయాన్ని కూడా ఈ రోజుని ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఈ వాహనాలకు ఏవైతే ఉందో చిన్న వాహనాలకి 720 రూపాయలు ఉంటే దాన్ని 920 రూపాయలు కుదించి 200 రూపాయలు అదనంగా పెంచడం, అదే పెద్ద వాహనాలకు ఏవైతే ఉందో 920 రూపాయల నుంచి 1,320 రూపాయలు చేయడం, 400 రూపాయలు పెంచడం అనేది చాలా దురదృష్టకరంగా ఈరోజు కార్మికులను అంతా బాధపడుతూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా అయితే మామూలుగా ఉన్నటువంటి ఈ రోజు వాహనాలు ఏవైతే అసోసియేషన్లు ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో వీళ్ళకి న్యాయం చేకూర్చమని కూడా ఈ రోజున ప్రభుత్వాన్ని కూడా మేము స్పందించడం కూడా జరుగుతుంది. ఏవైతే ఏందో ఇందాక మరి గంగాధర్ గారు చెప్పినట్టుగా దాని ఫిట్నెస్కి ఎప్పుడైతే మామూలుగా బండి వెళ్ళిందో బండి అనేది ఒకటి మనిషికి గుండెకేటువంటితో ఈ డ్రైవర్కి కూడా బండి అటువంటిది అనమాట. అదేవిధంగా జాగ్రత్తగా చూసినటువంటి ఆ ఆటోని కానీ ఒక లారీని కానీ లేకపోతే ఒక కార్ని కానీ ఏదైనా మట్టుకి అది ఫిట్నెస్కి ఏదైతే మామూలుగా తీసుకెళ్ళి దాంట్లో ఇచ్చేస్తున్నారో ఆ కార్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని లేకపోతే ఆటోని హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ బయట కూర్చోబెట్టి మనకి అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నా ఆటో ఎలా ఉంది, నా కారు ఎలా ఉంది, నా లారీ ఎలా ఉంది అన్న పరిస్థితిలో మేము బయట కూర్చునే పరిస్థితి ఉంది. మరి నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకరం. ఈ విధంగా కూడా జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో కూడా 3 ఫెయిల్యూర్ అవడం కూడా జరిగింది. ఈ 3 ఫెయిల్యూర్లో కూడా ఇంత గంగాధర్ని 10,000 రూపాయలు మామూలుగా ఎత్తే 10,000 రూపాయలు ఏ విధంగా మాకు 10,000 రూపాయలు ఏ విధంగా వస్తుంది అన్న విషయాన్ని కూడా చూసుకొని 10,000 రూపాయలు దానికి వచ్చినటువంటి ఖర్చు అయితే ఎక్కువ, వాళ్ళు ఇచ్చే ఆదాయం తక్కువ మాకు. అది ఏ విధంగా జరుగుతుంది? ఇటీవల కాలంలో 2018 ఒక లారీ 1,10,000 రూపాయలు ఈ రోజు లారీకి మామూలుగా అయ్యిందంటే లారీ వాల్యూ ఎంత, దాని వాల్యూ ఎంత, దానికి మాకు ఇచ్చింది ఎంత, దానికి నష్టం ఎంత అన్నదాన్ని కూడా ఈ రోజునే తెలుసుకునే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు చెప్పడం కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రభావాలు కూడా మనం ఎదుర్కొనే రోజు కూడా మాకు కలిసింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే మిగతా రాష్ట్రాల్లో కూడా గుజరాత్, ఒక కర్ణాటక, ఒక రాజస్థాన్లో ఏ విధంగా అయితే దీన్ని ఇచ్చేసారో దాన్ని కూడా అదే విధంగా కూడా మాకు ఈ రోజున ఈ రాష్ట్రంలో చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఏదైతే కార్మికులు ఈ రోజున మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఈ రోజున 50 లక్షల మంది దాకా కార్మిక సంఘాలు ఉన్నాయి. అంటే ఒక లారీ అసోసియేషన్ ఉన్నాయండి, ఒక ట్యాక్సీ వాళ్ళు ఉన్నాయండి, ఒక మామూలు బస్సు వాళ్ళు ఉన్నాయండి, లేకపోతే ఒక టాటా ఏసీ వాళ్ళు ఉన్నాయండి, ఒక ఆటో కార్మికులు ఉన్నాయండి. 50 లక్షల మంది ఇంటూ 4 వేసుకుంటే 2 కోట్ల మంది ఈ రోజున మామూలుగా రాష్ట్రంలో బతుకుతున్న పరిస్థితిని ఈ రోజున గవర్నమెంట్ తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మీ యొక్క పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా కూడా ఈ రోజున ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా తెలుసుకోవాల్సింది అంటే ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వీళ్ళే కాదండి, కార్మికుడు అన్న కూడా ఒక భవన నిర్మాణ కార్మికులు తీసుకోండి. భవన నిర్మాణ కార్మికులకు 22 మామూలు గుర్తింపు సంఘాలు ఉంటాయి. ఒక తాపీ పని, ఒక కూలి పని, ఒక సెంటరింగ్ పని, ఒక పెయింటర్, ఒక ఎలక్ట్రీషియన్ ఇలాగా సంబంధించిన ఎక్కడైనా సరే కార్మికులే ఈ రోజుని రాష్ట్రానికి వెన్నెముక అన్న దాన్ని ఈసారి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి ఈ రోజున మీ అందరికీ కూడా మేము తెలియపరచడం జరుగుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. బీపీఎల్లో ఉన్న వారందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేయాలి. తల్లికి వందనం గతేడాది నిధులు విద్యార్థులకు బకాయిలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన. నిధులు జమ చేయని తల్లులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్న మాజీ ఎంపీ భరత్.
ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠిన నిబంధనలు. ప్రైవేట్ ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ పరీక్షల వల్ల వాహనాల యజమానులకు తీవ్ర ఇబ్బందులు. చివరికి వారి వాహనాల ఇంజన్లకు కూడా నష్టం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు, ఐఎన్టీయూసీ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.